వెల్కమ్ టు ప్రైమ్ టెన్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఏపీ వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని సీఎం చంద్రబాబు ఒక మీటింగ్లో స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ వ్యాప్తంగా వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉంది. ఎలా ఇవి రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు కదా, ఎందుకు మీరు వైసీపీ వర్సెస్ టీడీపీ అంటున్నారని చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కాకపోయినా ఇక్కడ ప్రధానంగా రెండు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లోన నిలబడే అవకాశం ఉంటుంది. ఇక్కడే ఆయా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఆయా నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టే అవకాశం ఉంది. ఇక్కడే టీడీపీ వర్సెస్ వైసీపీ అనే విధంగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వము మెజారిటీ స్థానిక సంస్థల ఎన్నికలను కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏపీలోన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్ని గెలుపొందే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీ పార్టీ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీడీపీ పార్టీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? మరి ఈసారి వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు జరగకూడదు, ఏకగ్రీవాలు ఎక్కడ అవ్వకూడదు, ప్రతి ఒక్క స్థానంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడాలి, పోటీ చేయాలి. ఏకగ్రీవం అన్న పదాన్నే జగన్ బ్యాన్ చేసే పరిస్థితి వచ్చేసింది. గతంలో పోల్చుకున్నట్లయితే ఆయా గ్రామీణ పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి సమన్వయం దృష్ట్యా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగేటివి, కొన్ని చోట్ల ఎన్నికలు జరిగేటివి. కానీ ఇప్పుడు పరిస్థితులు ఏపీలోన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ప్రకటన చేశారో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఇలా కింది స్థాయి నుంచి ఈ ఎన్నికల్లోన ఏకగ్రీవాలకు స్వస్తి పలకాలని, పోటీలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు దిగాలని స్పష్టంగా చేశారు. మరి ఈ స్పష్టతలోన ఏపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈసారి వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్ని బ్యాన్ చేసేసి పూర్తిగా పోటీలో దిగబోతుంది కాబట్టి మరి గ్రామీణ స్థాయిలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేస్తారా? అసలు ఏకగ్రీవం అన్న పదం పూర్తిగా తొలగిపోతుందా? ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థులు ఎక్కువ శాతం గెలుపొందే అవకాశం ఉందా అనేది త్వరలోనే మనకు స్పష్టమవుతుంది.